యేసుక్రీస్తు నా దేవాది దేవుడికి స్తుతులు చెల్లిస్తున్నామండి. మరి ఈ దినం మనం వాగ్దానం చూసుకుందాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనం. స్త్రీ తన గర్భంన పుట్టిన బిడ్డను కరణింపకుండా తన చంటి బిడ్డను మరచున వారైనా మరుతురు గాని నేను నిన్ను మరవను. చూడుము, నా అరచేతిలో నిన్ను చెప్పుకొని ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే దేవాది దేవుడు, స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను మర్చిపోతుంది. అంటే ఒక్కొక్కసారి మనమైనా మన పిల్లలు పక్కనుంటే మనం మర్చిపోయి పడుకుంటాం ఆదమర్చి, కానీ నేను తల్లి మరచినా నేను మరవను అంటున్నాడు దేవుడు. అంటే నిత్యము నేను అనుక్షణం ప్రతిక్షణం నిన్ను చూస్తూనే ఉంటున్నాను అంటున్నాడు. అంటే నా అరచేతిలో నిన్ను చెక్కుకొని ఉన్నానని ఇక్కడ మాట్లాడుతున్నాడండి. నిత్యము ఆయన ప్రాకారములు అంటే ఏ క్షణము మనకు ఏది అవసరమో, ఏది ఎప్పుడు ఎలా రావాలో, మనకు ఏదైతే మరి ఇంపార్టెంట్ ఉందో ప్రతీది కూడా అది ఆ క్షణానికి సరిపడా ఆ దేవాది దేవుడు మనకి ఇస్తూనే ఉన్నాడండి. కాబట్టి ఏది ఎవరున్నా ఎవరు లేకపోయినా మనల్ని మర్చిపోయే దేవుడు కాడండి. తల్లి మరచినా తండ్రి విడచినా ఆయన నేను విడవను ఎడబాయను అని వాగ్దానం చేసిన గొప్ప దేవుడు. కాబట్టి ఇక్కడ చంటి బిడ్డను మరచి ఉన్నా కానీ నేను మరవను అంటే నా అరచేతిలో నేను అంటే ప్రతిక్షణం అనుక్షణం మన అరచేతిని ఆయన అరచేతిలో మనల్ని చూస్తూ ఉన్నాడండి. కాబట్టి ఎవరు కూడా కృంగిపోవద్దు, ఆయాసపడద్దు, ఎటువంటి కీడును మరి మీరు తెచ్చుకోవద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మనం ప్రార్థన చేసుకుందాం. మహిమగల రాజా, సర్వోన్నతుడా, గొప్ప దేవుడా, శక్తివంతుడా, మరి ఉదయకాల సమయమందు మరి ఎంతమంది బిడ్డలైతే నాయన మరి వాగ్దానాన్ని చూస్తున్నారో వారందరినీ బ్లెస్ చేస్తున్నాం, ఆశీర్వదిస్తున్నాను. నీ కృపలో భద్రపరచుకోండి నాయన. నీ రాకడ ఆలస్యం అయితే నీ రాకడ వచ్చుందో తండ్రి అయ్యా. మరి ప్రతి ఒక్కరు కూడా ఎత్తబడే గుంపులో ఉండుటకు నీ సహాయం దయచేయండి తండ్రి. ప్రతి ఆర్థిక బంధకాలు ఏసునామలు కొట్టివేయబడునుగా, అప్పులు కీడు ఏసునామలు తొలగిపోవుగా ప్రభా. నీ అరచేతిలో మరి మమ్మల్ని చెక్కుకున్నానన్న దేవుడు ప్రభా అయ్యా. మరి నిత్యము నీ ప్రాకారంలో మా ఎదుట ఉన్నాయంటున్న దేవుడు. కాబట్టి తండ్రి మరి ఉదయకాల సమయం అందునాయన మరి మమ్మల్ని నీ చేతులకు సమర్పించుకుంటున్నాం తండ్రి. మరి ఈ రోజున ఎవరైతే బర్త్డే మ్యారేజ్ డే జరుపుకుంటున్నారో వాళ్ళందరినీ బ్లెస్ చేస్తున్నాం, ఆశీర్వదిస్తున్నాం. ఈ కృపలో భద్రపరచుకుని వారికి రావాల్సిన దీవెనలు మీరు సమృద్ధిగా దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమును అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మరి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యు.